హాయ్ ఫ్రెండ్స్, తమ ఖాతాదారులకు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. దానికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్ సెటిల్మెంట్ చేసే తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్ట్ బోర్డు సిబిటి సిఫార్సు అయితే చేసింది. దీంతో పాటు పాత బకాయిలపై యజమానులకు జరిమానా రద్దు చేస్తూ ఉద్యోగుల పొదుపు ఆధారిత బీమా ఈడీఎల్ఐ పొడిగించింది. ఈపీఎఫ్ చందాల సేకరణకు మరిన్ని బ్యాంకులకు అవకాశం కల్పిస్తూ సిబ్బంది ప్రమేయం లేని ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని 1,00,000కు పెంచడం వంటి సిఫార్సులను శనివారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సిబిటి సమావేశం అయితే చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్ పై వడ్డీ చెల్లింపు విషయంలో 1952 ఈపీఎఫ్ పథకానికి సవరణను బోర్డు అయితే ఆమోదించింది. దీని ప్రకారం ఇక నుంచి సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లిస్తారు. గతంలో ఒక నెలలో 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి అంతకు ముందు నెల చివరి వరకు మాత్రమే వడ్డీ చెల్లించేవారు. 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునేవారు కాదు. ఇప్పటి నుంచి నెలలో ఎప్పుడైనా దరఖాస్తులు తీసుకుని సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లిస్తారు. సంస్థ జమ చేయాల్సిన పీఎఫ్ పాత బకాయిలపై జరిమానాలను రద్దు చేయాలని బోర్డు సూచించింది. ఈపీఎఫ్ఓ అమ్నెస్టీ పథకం 2024 దీనివల్ల యజమానులు స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇచ్చి పాత బకాయిలను జమ చేయవచ్చు. అలా చేస్తే జరిమానాలు ఉండవు, న్యాయపరమైన చర్యలు ఉండవు. ఈ పథకం ద్వారా పాత బకాయిలను చెల్లించాక సంస్థలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకానికి అర్హులవుతారు. దానివల్ల కొత్తగా చేరే ఉద్యోగులకు లాభం చేకూరుతుందని ఈపీఎఫ్ఓ అయితే తెలియజేస్తుందండి. ఈ విధంగా తమ ఖాతాదారులు సెటిల్మెంట్ తేదీ వరకు పీఎఫ్ పై వడ్డీ పొందొచ్చు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనం, పాత బకాయిలపై యజమానులకు జరిమానా రద్దు. ఈపీఎఫ్ఓ ట్రస్ట్ బోర్డు అయితే ఇటువంటి సిఫార్సులను చేసి తమ ఖాతాదారులకు లబ్ధి కలిగే నిర్ణయాలను అయితే తీసుకోవడం జరిగింది.